తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈజీ కమ్బ్యాక్ ఇదైతే అఖిల్కి. హైలైట్స్ అంటే ట్విస్టులు అండి, ట్విస్టులు చాలా బాగున్నాయి. అంటే మీరు ఎక్కడైతే ఓకే స్టోరీ కొంచెం మెల్లగా వెళ్తుంది ఏం కాదు అనుకుంటారు, సడన్గా ట్విస్ట్ వేస్తాడు. మీరు అసలు కుర్చీలో కూర్చోలేరు అసలు సరిగ్గా. ఇలా చూసాం మేము సినిమా, అందరం ఇలా చూసాం, అంత బాగుంది. అంటే ఒక సలార్ పుష్ప మించి ఉన్నాయండి కదా. సలార్ మించి చాలా బాగుంది. సలార్ని మించి చెప్పలేము. సలార్ అంటే మీకు తెలిసి ఎలా ఉందో, సలార్ని మించి అంటే అంతా చెప్పలేము. అయ్యో ప్రభాస్ అఖిల్ అలా చెప్పలేము. కానీ మాస్ లుక్ బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే ట్విస్టులు చాలా బాగా ఇచ్చాడు. తమన్ మ్యూజిక్ అండి, మీరు సినిమా బోర్ కొడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని మ్యూజిక్ ఇంటూ చూడండి, చాలా అనుకోవచ్చు. ఫస్ట్ హిట్ అండి, నా దృష్టి ఫస్ట్ హిట్. అంటే హలో సినిమా చాలా బాగుంది, కానీ దాని తర్వాత ఈ సినిమాని మధ్యలో ఇంకేవి కన్సిడర్ చేయలేము. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ దగ్గర అయిపోయాడా? మాస్ అంటే ఎలా అంటే తను చాక్లెట్ బాయ్ ఎలా అయితే చూపించారో సడన్ గా ఇప్పుడు మాస్ లోకి ఇచ్చేసరికి అది అంత ఎక్కువ కానీ లివ్ ఇట్ అప్ అనుకున్నాము. కానీ చాలా బాగా చేశాడు, జీవింగ్ చేశాడు అసలు. మాస్ లుక్ కానీ రాయలసీమ స్లాంగ్ అని అన్ని చాలా బాగా చేశాడు. ఇప్పుడు హిత్రీ కూడా అలాగే అనుకున్నామండి. హిత్రీ ఇప్పుడు నాని సడన్ గా నడుపుకుంటూ వస్తాడే బాగోదు అనుకున్నాము. కానీ ఎలా అయితే జీవించేశారో ఈ సినిమాలో కూడా ఆయన అసలు రాయలసీమ లుక్ అనేది చాలా బాగా చూపించాడు. అంటే న్యాచురల్ గా చేశాడు, ఏం కష్టపడకుండా న్యాచురల్ గా అనిపించింది. సెట్ అయ్యాడు, మాస్ లుక్ సెట్ అయ్యాడు, చాలా బాగా సెట్ అయ్యాడు. ఇది రంగస్థలం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తున్నారు, అంతలా చేశాడు అఖిల్. అంటే ఓకే అనొచ్చు, అంటే మరీ అంత చెప్పలేము, రంగస్థలంని అంత కంపేర్ చేయలేము. కానీ ఓకే, చాలా బాగా చేశాడు. అఖిల్ కెరీర్ లో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ హిట్, బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. తనకి ఇంకా ఫస్ట్ హిట్ అనొచ్చు హెలో మూవీ తర్వాత. కానీ హెలో మూవీ అంత అయితే స్వీట్ గా అలా చూపించారు, ఇది అలా చూపించారు. లవ్ స్టోరీ ఎలా అనిపించిందండి? లవ్ స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ లేకపోతే సినిమా లేదండి. అసలు అక్కడ నుంచే వచ్చింది సినిమా, మొత్తం అక్కడ నుంచే స్టార్ట్ అయింది. భాగ్యశ్రీ లేకపోతే సినిమా లేదు, అదైతే పక్క. రోల్కి కూడా ఇంకెవరు సెట్ కాదు, భాగ్యశ్రీయే సెట్ అవుతుంది. యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే ఇంకా అసలు తను ఎలా అయితే అనుకున్నామో, ఎలా అయితే చూడాలి అనుకున్నామో చాలా అలాగే చూపించారు, చాలా బాగా చూపించారు. నిలబెట్టుకున్నాడు అఖిల్, ఫ్యాన్స్ ఒక హిట్ ఈజీగా చాలా బాగుంది. ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీ గురించి కానీ అఖిల్ గురించి కానీ? అంతే అండి, అంటే ట్విస్టులు కానీ ఏమంటారు, తమన్ మ్యూజిక్ కానీ, భాగ్యశ్రీ యాక్టింగ్, అఖిల్ యాక్టింగ్, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ.